ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులో అమ్మవారిని 3వ రోజు ఏ రూపంలో అలంకరించుకొని కొలుచుకోవాలి. రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము, చీర, మంత్రము, అమ్మవారి విశిష్టత, పువ్వులు, ఫలితము, నిషిద్ధ ఆహారము, పూజ శుభ సమయాలు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలయ్యాయండి, జరుగుతున్నాయి. 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజు మనకి దేవి శరన్నవరాత్రులలో 3వ రోజు అన్నమాట. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకరణలో మనకి ఈరోజు దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతిలో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమ చేతిలో చక్రం, గద, జపమాల, అమృత కలశం ధరించి భక్తులకు అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా తినే ఆహారాన్ని వృధా చేయకుండా తింటే అన్నపూర్ణాదేవి నిత్యము మనకి ధాన్యరాశుల్ని కురిపిస్తుంది అమ్మవారు. వాళ్ళ ప్రాణకోటికి కూడా అన్నమే జీవనాధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అందుకే ఆ అమ్మను పోషకురాలు రూపంలో కూడా కొలుస్తారు. ఆది భిక్షు అయినటువంటి ఆ పరమేశ్వరునికే భిక్షం పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి. అందుకే ఈ అమ్మను ధరించినా కూడా మనకి శక్తి పెంపొంది, మధుర భాషణం కలిగి సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్శుద్ధి, ఐశ్వర్య, సంపద కలుగుతాయి. అన్నం లేనిదే ఏ ప్రాణికోటి కూడా జీవించలేరు. అన్నానికి ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు కాశీలోని ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం మనకి తప్పక కావాలండి. మనకి అవన్నీ లోటు లేకుండా ఉన్నాయి అంటే ఆ అమ్మ అనుగ్రహం మనకు ఉన్నట్లే. మనము ఇతరులకి అన్నదానం చేసినా, అట్లా ఎవరికన్నా లేని వాళ్ళకి పెట్టినా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మను పూజిస్తే అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. అన్నదానము కోటి గోవుల దానంతో సమానము. ప్రతినిత్యం కూడా తినేటప్పుడు అన్నపూర్ణాదేవిని తలుచుకొని మన అన్నం నోట్లోకి వెళ్తుందంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. కాబట్టి ప్రతినిత్యం తినేటప్పుడు కూడా అమ్మని స్మరించుకుంటే కూడా మంచిది. కాశీ లేదా వారణాసి అంటే మనందరికీ గుర్తుకొచ్చే విషయాలు పరమ పవిత్రమైనటువంటి గంగానది, కాశీ విశ్వేశ్వరుడు, వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితోటి అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటుందన్నమాట. ప్రతి మానవుడు కూడా భూమిపై బతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహార్తిని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఎప్పుడూ కూడా అక్కడ ఎటువంటి ఆహారానికి లోటు లేకుండా ఆహారం దొరుకుతుంది. కాశీ విశ్వనాథ్ ఆలయ సమీపంలో విశ్వనాథ్ గలీలోని దశశ్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం ఉంది. ఆది భిక్షు అయినటువంటి ఆ పరమేశ్వరునికి అన్నపూర్ణాదేవి భిక్షం ఎందుకు వేసిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీని గురించి రకరకాల కథలు అయితే కనుక మనకి ఉన్నాయండి. నాకు తెలిసింది ఒకటి చెబుతాను. దక్షయజ్ఞం అయినాక ఆ సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్ద అయినాక ఆ పరమేశ్వరునే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే. పరమేశ్వరుడు హిమాలయంలో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాలలో తపస్సు చేస్తున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. దాంతో శివుడు చెలించకపోవడంతో మన్మధుడు శివునిపై బాణాన్ని వేస్తాడు. ఇది కూడా మనందరికీ తెలిసిందే. దాంతో ఈశ్వరుడు కోపగించుకొని 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు. ఆ తల్లి పరమేశ్వరుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నారు. కావున నీవు పవిత్ర ప్రదేశమైనటువంటి కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో. సరైన సమయంలో ఆ పరమేశ్వరుడు నీ దగ్గరకు భిక్షాటనకు వస్తాడు అని నారద మహర్షి చెబుతాడు. భిక్షాటనకు వస్తాడని చెప్తాడనమాట. మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో ఆ పరమేశ్వరుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు.
విధంగా అమ్మవారు స్వామివారికి భిక్షం వేసినట్లు మన పురాణాలలో ఉన్నదండి. అంటే ఆది భిక్షువానికే భిక్షం పెట్టిన తల్లి ఆ అన్నపూర్ణాదేవి. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దాంతో బోలా శంకరుడికి సర్వం అర్థమై పార్వతీదేవినే అన్నపూర్ణాదేవి అని తెలుసుకొని ఆమెని స్వీకరిస్తాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడుగా ఆ పరమేశ్వరుడు వెలిశాడు. ఈ విధంగా అన్నపూర్ణాదేవి ముల్లోకాలను ఏలే ఆ పరమేశ్వరుడికే భిక్షాటన వేసింది. తెలిసింది కదా ఫ్రెండ్స్. అక్టోబర్ 5వ తేదీ 2024 సంవత్సరము శనివారం రోజు, ఈ రోజు అంటే 3వ రోజు మనకి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీశైలంలో శ్రీ చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు తదియా తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే అక్టోబర్ 4 శుక్రవారము అంటే శనివారం తెల్లవారుజామున 2:49 నుండి అక్టోబర్ 5 శనివారం రాత్రి అంటే 4:40 అంటే ఆదివారం తెల్లవారుజామున అన్నమాట 4:40 వరకు ఉంటుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటంటే అక్టోబర్ 5 శనివారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, మరల కుదరని వాళ్ళు 10:31 నుండి 12 లోపల. ఇంకా సాయంత్రం పూజ చేసుకోవడానికి శుభ సమయం 4:59 నుంచి 6:35 వరకు. ఈరోజు అమ్మవారి చీర కలరు గంధం రంగు. ఈరోజు అమ్మవారిని పూజించడానికి పువ్వులు పొగడ పువ్వులు, మల్లె పువ్వులు. ఇంకా ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నము, గారెలు. ఈరోజు అన్నంకి సంబంధించినవి ఏమన్నా అమ్మవారికి పెడితే మంచిదండి. ఈరోజు పఠించవలసినవి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టకము. ఇవన్నీ చదవలేకపోయినా విన్నా మంచిదండి. ఈరోజు అన్నపూర్ణ అష్టకం తప్పకుండా వింటే అన్నా చదువుకున్నా మంచిది. ఏమి చదవలేము అనుకున్న ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకుంటూ అమ్మవారిని పూజించుకోండి. ఇంకా ఈరోజు మంత్రము ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. ఈరోజు అమ్మవారిని పూజ అయిన తర్వాత దానంగా లేని వారికి అన్నదానం చేస్తే ఆ అమ్మ కటాక్షం కలుగుతుంది. ఇంకా ఈరోజు ప్రతి ఆలయంలో కూడా అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి సంబంధించి డబ్బులు కట్టుకోవచ్చండి. లేదు లేని వాళ్ళకి చక్కగా అన్నం పెడితే మంచిది. ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ధన ధాన్యాలకు ఎటువంటి లోటు కూడా ఉండదు. ఇది కదా ఫ్రెండ్స్, దేవి నవరాత్రులలో ఎంతో విశేషమైన 3వ రోజు అమ్మవారి అలంకరణ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైనటువంటి ఈరోజు ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.